జయ రామ జయ జయ రామ ఓ రామ శ్రీరామ ఓంకార రామ కనపడుతుంది श्री महागणपतिभ्यो नमः। ओम ऐं ह्रीं श्रीं ऐं ह्रीं सौहा श्री सुब्रह्मण्य स्वामी नमः। ओम पालकाभ्यो नमः अष्टदिग्पालकाभ्यो नमः सर्वऋषिभ्यो नमः। ओम वशिष्ठ विश्वामित्र वाल्मीकि वेदव्यास हयग्रीव अगस्त्य गौड़पाद गोविंद शंकर विद्यारण्य वीरब्रह्मेंद्र शिरडी साईनाथ चैतन्यानंद गुरुभ्यो नमः। ओम प्रहल्लाद नारद सराचर पुंडरीक व्यासांबरीश शुक्रसौनिक पुण्यवास लक्ष्मी नारसिंह स्वामिने नमः। सीताराम स्वामिने नमः। श्रीकृष्ण परब्रह्मणे नमः। अभयांजनेय स्वामिने नमः। ओम नागदेवताभ्यो नमः। ओम शीतलादेवी नमः। ओम श्रीं ह्रीं क्लीं श्रीं श्री लक्ष्मीनारायण देवताभ्यो नमः। ओम श्रीं ह्रीं क्लीं ऐं सौहा ओम ह्रीं श्रीं हा ये ई ला ह्रीं आ सा का ला ह्रा ह्रीं सा का ला ह्रीं सौहा ऐं क्लीं ह्रीं श्रीं ओम श्री ललिता महात्रिपुर सुंदरी श्री 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 राजराजेश्वरी देवी समेत श्री 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 काशी विश्वेश्वर स्वामिने नमः। ओम ह्रीं श्रीं का ये ई ला ह्रीं हा सा का ला ह्रीं सा का ला ह्रीं श्री ललिता श्री ललिता महात्रिपुर सुंदरी श्री 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 राजराजेश्वरी देवी समेत श्री 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 काशी विश्वेश्वर स्वामी देवताभ्यो नमः। ओम श्रीराम जय राम जय जय राम 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 वो राम श्रीराम ओंकार राम श्रीराम जय जय राम श्रीराम जय जय राम वो राम श्रीराम ओंकार राम
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ ఓ రామ ఓంకార రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే గొప్ప మంత్రం. అంటే శివపార్వతులే నమో నారాయణ అన్నా కూడా దాంట్లో రామ ఉంది. శివపార్వతులే స్వయంగా లక్ష్మీనారాయణుడిగా పరిపాలన చేశారు. మళ్ళీ కృతయుగంలో శివపార్వతులు పరిపాలన చేశారు. కృతయుగం శంకుశూరుడు అంటే లౌకికమే ఇంత జీవించే వాళ్ళందరూ శంకుశూరుడే, రాక్షసుడే. ఈ భూమండలం మీద అంటే దేవుడు మాట్లాడకుండా నమస్కార జపం. అప్పుడు అందరూ నమస్కార జపం కృతయుగం, వేరేది ఉండదు. అట్లా వినకుండా లౌకిక విషయాలు వినేవాడు శంకుశూరుడు, ఒక రాక్షసుడు. వాడిని జలంధరుడు శ్రీరామంతోనే జీవితం గడిపినాడు. జలంధరుడు వాడిని చనిపోయాడు. అంధకాసురుడు అంటే దేవుడి మీద శ్రద్ధ లేకుండా నిద్రలేసి పంటలు పండించుకోవడం, తినడం, పిల్లలు కనడం, తినడం, నిద్రపోవడం. వాడు అంధకాసురుడు. వాడే మనకు భారతంలో ధృతరాష్ట్రుడు. అంటే యుగం మారినప్పుడు వాళ్ళే పుడతారు, పేర్లు మారినాయి అంతే. ఆ తర్వాత గజాసురుడు శరీరమే నేను అనే అహంభావంలో జీవించేవాడు గజాసురుడు. వాడిని చనిపోయాడు. ఎవరు? గణపతి సార్. తారకాసురుడు శ్రీదేవి ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆ తారకాసురి అంటే ఎక్కువ మాట్లాడితే ఎనర్జీ అంతా శక్తి పోయి షుగర్ పెరిగిపోద్ది. కానీ షుగర్ ఉంటే ఎక్కువ మాట్లాడితే షుగర్, తక్కువ మాట్లాడాలి, అంతలో చేయాలి బాగా. అందువల్ల అట్లా మాట్లాడేది వాడు ఎవడైతే ఉన్నాడు ఎక్కువ అంటే చుట్టాల సంగతిలో బంధువుల సంగతిలో మాట్లాడేవాడు వాడు తారకాసుడు. వాడిని సుబ్రహ్మణ్యం స్వామి చేస్తున్నాడు. అట్లా మళ్ళీ లక్ష్మీనారాయణ వచ్చారు. ఆయన తర్వాత వాడు వచ్చి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుని చంపారు. తర్వాత భస్మాసురుడిని చంపారు. తర్వాత ఎవరైనా ఉదయానికి సాయం కొడుకుల కోసం, కూతురుల కోసం, భార్య కోసం, భర్త కోసం మన కాలాన్ని మళ్ళీ నిద్రపోయే వరకు కాలాన్ని అంతా ఖర్చు పెట్టి జీవితం గడుపుతున్నారు. వాడు నానకర్ణుడు అంటే నీ కాలమే నీకు వేద వెంకటేశ్వరం విష్ణు ఖచ్చితంగా మానవ జన్మ వచ్చేదాకా పురాణాలు వినాల. ఈ విధంగా మనం పేరు లేకుండా ఉంటే ఆ పశుపక్షాదులు ఎట్లా పిల్లలు కానీ జరగడం దాంతో సమానమే. ఆ పశువులు అంటే హీనమే మానవ జన్మ. వచ్చి ఉదయం లలితా సహస్రనామం పెట్టుకోవాలి మనం టీవీలోను సెల్లులోను. ఉదయం విష్ణు సహస్రనామం ఇట్లా ఎన్నో ఉన్నాయి పురాణాలు వినాలి. మన పురాణాలు మనం వినాలి 4 అట్లా ఈ దైవాన్ని మనం ఆరాధిస్తూ సాయంత్రం శివ చేయాలి. ప్రతి శ్రీ గాజులు ఉండాలా, తప్ప పూర్తి ఉండాలా, లక్ష్మీ నీటి రావాలా, అప్పులు తీరాలంటే ప్రతి స్త్రీ బొట్టు పెట్టాలా, బాగా గాజులు వేసుకోవాలా, పెట్టుకోవాలా, మెట్లు పెట్టుకోవాలా, గజ్జీలు పెట్టుకోవాలా, అన్నీ ఉంటే లక్ష్మి మన ఇంటికి వస్తుంది. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, మన ఇంటి దేశం పేరు పెద్ద ఆఫీసర్, జిల్లా ఆఫీసర్. మా కూతురి పెళ్లి కాలేదు, నేను పోయినవాడు. పోతే ఆమె ఎట్ట ఉంది, జుట్టు వస్తుంది, పిచాచి లాగా కూర్చొని ఉంది. పిచాచి, బొట్టు లేదు, మెల్ల ఏం లేవు, గాజులు లేవు, సెకండ్ డే అంటారు. ఎట్ట పెళ్ళి అవుతుంది మీ కూతురికి? ఏమన్నా లక్ష్మీదేవి కళ్ళ పెళ్ళ లక్ష్మీదేవి అంత బొట్టు పెట్టి, అంత పూలు పెట్టి, అన్ని గాజులు వేసుకొని అట్లా ఉంటే లక్ష్మి వస్తుంది. ఏ డ్రెస్ అని వేసుకోను, గాజులు ఉండాలి. దానివల్ల పాటలు పనిచేస్తాయి, గర్భసంచి పాటలు పనిచేస్తాయి. అట్లా ఉంది ఇప్పుడు. అందుకని మన హిందూ ధర్మాన్ని మర్చిపోతున్నాం. మన హిందూ ధర్మం అంటే భక్తిభావం, జ్ఞానమే మన హిందూ ధర్మం. మన పురాణాలు వింటూ మనం ధ్యానం, జపం, ప్రాణాయామం చేయాలి. అది వదిలేస్తే అందరూ ఆయన బలిచక్రవర్తి సమానం. మనంతా బలిచక్రవర్తి ఉదయం నిద్రలేసి నిద్రపోయే వరకు దానం చేస్తూనే ఉంటాడంట. అప్పుడు వామన రూపంలో విష్ణు వచ్చి, నాయన మాకు కొంచెం దానం ఈ 3 అడుగులని ఆయన్ని, ఈ ప్రాణాయామం లేదు లోపల రహస్యం ఉంది కానీ ప్రాణాయామం 3 అడుగులు వదిలి ఆయన్ని ఆ టైం అంతా వేస్ట్ చేసుకుంటే మనం కాదు. నువ్వు రోజు జ్ఞానాన్ని పొందాలా, నీ ఆత్మ ప్రకాశం పెరుగుతుంది. జపం చేస్తే లోపల ఆత్మశక్తి పెరుగుతుంది.
ధ్యానం చేస్తే కళ్ళు మూసుకొని ఊరినే కూర్చోనండి ఒక అరగంట ఇక్కడ చూస్తామని కూడా ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆనందం వస్తుంది. ధ్యానం చేయాలి మనం పుట్టినందుకు మానవ జన్మ. ఇట్లా నీ సొంత సంపాదన ఏంటంటే ఈ భర్త భార్య ఈ పిల్లలు ఇదంతా నువ్వు ఖర్చు పెట్టుకుంటు హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే. మనం ప్రతిరోజు మీరు ఇంట్లో కొంత జపము ధ్యానం ప్రాణాయామం లేదు ఉదయం లేచారు బెడ్ మీదనే మీరు ఆరోగ్యం కావాలంటే మెడ ముక్కులో నాభికి లాక్కొని మళ్ళీ అట్లా రెండు పట్టుకొని ఇప్పుడు ముక్కులో రండి పూర్తి వదలాలి మళ్ళీ పూర్తిగా తీసుకోవాలి మళ్ళీ నింపాలి అంతా నింపాలి మళ్ళీ ఎడ ముక్కులో వదలాలి. అయితే దీనివల్ల లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చుకున్న గాలి ఫైరింగ్ జరగద్ది ప్రతి కణంలో మాంసంలో అది నిలబడిపోయినందువల్ల కింద కూర్చోలేకపోతుంది అందరూ చిన్న వయసు ఇది కార్బన్ డైఆక్సైడ్ నిలబడిపోయి మోకాళ్ళు గీతలు కింద రోజే కూర్చోలేదు. ఇప్పుడు నాకు అంటే ఎంతమంది వస్తారు కదా వందలు అంటే మనం ప్రాణాయామం చేస్తే శుద్ధి అయిపోద్ది శరీరం లోపల ప్రకాశం వస్తుంది. అది ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇస్తున్నాం శ్రీరామ క్రియాధ్యానం. మీరు మనకి పౌర్ణమి రోజు వస్తే మీరందరూ ఇప్పుడు మానచంద్రబాబు సంసారం చేస్తున్నాడు, రాజకీయం నడుపుతాడు, ఆధ్యాత్మికంలో టాపులో గురువుల పాదాలు పెట్టాడు. ఏదైనా కాదు నన్ను గుర్తించండి నా లాంటి వాళ్ళు కొన్ని వందల మందితో కాంటాక్ట్ ఉంది, వాళ్ళందరినీ కలుస్తా ఉంటాడు, ఆశీర్వాదం తీసుకుంటాడు. అది ముఖ్యంగా జ్ఞానం కావాలి.
రామ